క్లిప్ వచ్చేసరికి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ యొక్క ప్రోగ్రామ్ నుంచి అనమాట. ఇందాక మనము బ్లాక్ ఆఫ్ కోడ్ ప్రీవియస్ వీడియోలో బ్లాక్ ఆఫ్ కోడ్ దగ్గర నుంచి రాయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి అంటే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అనేది ఒక టైప్ అనమాట. దీంట్లో మనం ప్రోగ్రామ్ అనేది చూద్దాం, అసలు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్తో ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తాము అని. సో నేను ఎప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఏ ఫంక్షన్ ఏ ఒక ప్రోగ్రామ్ అయినా వాటి యొక్క బేసిక్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ రాయాలన్నమాట. ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో ఇందాక నేను ఒక కీవర్డ్స్ అనేది చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. సపోజ్ ఇది ఇక్కడ దీని నుంచి కంటిన్యూషన్ అనమాట బ్లాక్ ఆఫ్ కోడ్లో. సో ఈ వీటి యొక్క బేస్ చేసుకొని మనకి ఇక్కడ ప్రోగ్రామింగ్ అనేది ఇచ్చాము. ఆల్రెడీ మీకు తెలుసు సింటాక్స్ కూడా ఎలా ఉంటుంది అనేది. సో ఇది వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో మనం హెడర్ ఫైల్ సెక్షన్ తీసుకున్నాము, ఒక వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసాం కానీ అసైన్ చేయలేదన్నమాట. ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత, జస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ అనేది రాసాము. అండ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి అంటే వీటిలో మనకి 4 డిఫరెంట్ టైప్స్ వస్తాయి. విత్ ఆర్గ్యుమెంట్, వితౌట్, విత్ రిటర్న్ వాల్యూ, విత్ నో రిటర్న్ వాల్యూ అని చెప్పేసి. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటిని బేస్ చేసుకొని మనకి ఉంటుందన్నమాట. సో there can be 4 different types of user defined functions. One is the function with no argument and no return value, and a function with no argument and a return value, function with argument and no return value, and function with argument and a return value. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసరికి ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్ అండ్ నో రిటర్న్. ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ అనేది లేదు అండ్ రిటర్న్ వాల్యూ లేదు. అలా వచ్చినప్పుడు మనం ఎలా రాస్తామో చూడండి. ఫస్ట్ కేస్ 1 ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే చిన్న డిఫరెన్స్ అనమాట, మొత్తం సేమే. సచ్ ఫంక్షన్స్ కెన్ ఐదర్ బీ యూజ్డ్ టు డిస్ప్లే ఇన్ఫర్మేషన్ ఆర్ దే ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ యూజర్ ఇన్పుట్స్. ఇది యూజర్ ఇన్పుట్స్ మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. హెడర్ ఫైల్ సెక్షన్, మెయిన్ సెక్షన్, ఇది అన్నమాట హోల్ ప్రోగ్రామ్. సో మీకు ఈ యొక్క ఫంక్షన్ యొక్క ప్రోగ్రామింగ్కి అండ్ ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ, ఇంకా మిగతా 2 కూడా నేను చూపిస్తాను. అండ్ వీటి యొక్క డిఫరెన్స్ కూడా చూపిస్తాను అనమాట. మీరు ప్రోగ్రామింగ్లో ఇది ఎలా ఇచ్చినా మీరు రాయగలుగుతారు. అండ్ నెక్స్ట్ కేస్ చిన్న డిఫరెన్స్, ఇది నెక్స్ట్ టాపిక్ అండి. ఇక్కడ దాకా ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్ వాల్యూ. సో ఒక్కొక్క కేసులో మనం డిఫరెన్స్ చూసుకుందాము. సో ఇక్కడ ఏంటి, ఆర్గ్యుమెంట్ అనేది లేదు అండ్ రిటర్న్ వాల్యూ లేదు. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏం తీసుకోకూడదు అండ్ రిటర్న్ వాల్యూ ఈ ప్రోగ్రామింగ్ బేస్ చేసుకొని ఇక్కడ ఇట్లా మనకి ఏ ప్రోగ్రామింగ్ అయినా చిన్న డిఫరెన్స్, ఆర్గ్యుమెంట్ అనేది తీసేసి రిటర్న్ వాల్యూ అనేది పెడతాం. సరే ప్రోగ్రామింగ్ని అబ్జర్వ్ చేయండి. లోపల ఇదంతా ఒకటే మ్యాటర్, ఓన్లీ ఈ ఫంక్షన్స్ దగ్గరే మారుస్తాం. ఇక్కడ చూడండి ఎలా ఉందో, స్లాష్ ఇంక్లూడ్ ఇది ఉంది కదా, ఇక్కడ ఏముంది, ఓన్లీ మీరు అదొక్కటే చూడండి. ఫస్ట్ రిటర్న్ టైప్ ఎలా ఇచ్చాడు, మెయిన్ ఫంక్షన్ ఎలా ఇచ్చాడు, అండ్ దెన్ సో మనకి ఇక్కడ దాకా అనమాట యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఇది వచ్చేసరికి రికర్షన్ అనమాట. రికర్షన్ అంటే ఏంటి అంటే టు బ్రేక్ అవుట్ ద ఫంక్షన్. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, రికర్షన్ అనేది ఒక నెస్టింగ్ ఫంక్షన్కి ఒక స్పెషల్ వే. వేరియస్ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్సైడ్ ఇట్, we must have certain conditions in the function to break out of the recursion means break out the function. చిన్న క్లూ అనేది గుర్తుంచుకోండి. ఇది ఒక సింటాక్స్ అనమాట, ఫంక్షన్ బాడీ ఎలా ఉంటుంది. సో రికర్షన్కి మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్స్. ఇది దాని ప్రోగ్రామింగ్.
ఈజీ మెథడ్లో రాశాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి, చెక్ చేయండి. తర్వాత ఫంక్షన్ డిక్లరేషన్. మనం ఒక ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేస్తాము, డిక్లేర్ చేయడానికి మనకి ఏం కావాలి, డిక్లేర్ చేయడానికి మనకి వేరియబుల్స్ అండ్ మెథడ్స్ కావాలి. దాంట్లో మనకి వేరియబుల్ డిక్లరేషన్, మెథడ్ డిక్లరేషన్, ఫంక్షన్ డెఫినిషన్ అని ఇలా ఉంటుందన్నమాట. చూడండి ఒకసారి, మీకు మ్యాటర్ చదివితేనే అర్థమవుతుంది, ఎందుకంటే 5th యూనిట్ కాబట్టి నేను అంత ల్యాగ్ చేయట్లేదు అన్నమాట. సో ప్రతి కాన్సెప్ట్ని మనము టచ్ చేసుకుంటూ పోతే కనుక మనము ఈజీగా పాస్ అవుతాము సి లాంగ్వేజ్ అనేది. ఇది నెక్స్ట్ అనదర్ టాపిక్, ఇది కూడా మనకి థియరీ టైప్ అండ్ దీన్ని బేస్ చేసుకొని మనకి ఒక ప్రోగ్రామింగ్, ప్రతి దానికి మనకి ప్రోగ్రామింగ్ అనేది కంపల్సరీ. మీరు ఒక్కటే లాజిక్ గుర్తుంచుకోవాలి, మనం ఏ లాంగ్వేజ్ అయితే రాస్తున్నామో ఆ లాంగ్వేజ్ గురించి ఫస్ట్ బ్రీఫ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు సి లాంగ్వేజ్ ఉంది అని ఒక ఇంట్రడక్షన్ అనేది, సో అలా అనమాట. ఇంట్రడక్షన్ అండ్ బేసిక్ ఏంటి, లైక్ హెడర్ ఫైల్ ఏం యూస్ చేస్తాము, సి లాంగ్వేజ్ని ఎలా సేవ్ చేస్తాము, సి లాంగ్వేజ్ని దేంట్లో ఏ ఒక్క ప్లాట్ఫామ్ మీద రాస్తాము, కోడ్ చేస్తాము, అండ్ సి లాంగ్వేజ్ని ఎలా సేవ్ చేస్తాము, సేవ్ చేయడానికి ఎలాంటి ఎక్స్టెన్షన్ని యూస్ చేస్తాము, ఏ ఫైల్లో రాస్తాము, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము, అండ్ ఎర్రర్స్ వస్తే ఎలా క్లియర్ చేస్తాము. సో అలాంటిది మినిమం బేసిక్ అనేది మనం తెలుసుకోగలిగితే మనము సబ్జెక్ట్ అనేది అండ్ కాన్సెప్ట్ అనేది ఈజీగా మనము అండర్స్టాండ్ చేసుకుంటాం అన్నమాట. సో మనకి ఈ యొక్క లాస్ట్ క్లిప్తో మనకి సి లాంగ్వేజ్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. సో నేను మ్యాక్స్ ఆర్ మినిమం 38 ఆర్ 33 34 మ్యాక్స్ వీడియోస్లో నేను సి లాంగ్వేజ్ అనేది చెప్పటం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు వీడియో ఇది చూసే ముందలా చూడండి వీడియోకి సంబంధించి, అండ్ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఏంటి అంటే మీరు కంటెంట్ అనేది మిస్ అవుతారనమాట. సో ఏంటి అంటే నాకున్న నాలెడ్జ్ నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకా వచ్చేసరికి వీడియో అనేది మీకు ఏమన్నా డౌట్స్ ఉన్న కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను క్లియర్ చేసుకుంటాను. అండ్ ఇంకా చెప్పాలంటే నా వీడియోస్ అనేది కొంతమందికి హెల్ప్ అవుతున్నాయి. సో వాళ్ళు నాకు చెప్తున్నారనమాట, మీ వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి మేడం అని చెప్పేసి. సో నాకు చాలా హ్యాపీగా ఉంది, కొంతమంది అయినా చూస్తున్నారు అని చెప్పేసి. ఒక్కళ్ళకి వీడియో హెల్ప్ అయినా కానీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. ఎలాంటి డౌట్ వచ్చినా కానీ, ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ మీకు ఏది చెప్పాలో, సో ఆ సబ్జెక్ట్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే మెజారిటీ పీపుల్ ఏది కావాలనుకుంటున్నారు నెక్స్ట్ అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క లాస్ట్ వీడియో షార్ట్తో మనకి అయిపోతుందన్నమాట సి లాంగ్వేజ్ అనేది. సో నేను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ సి లాంగ్వేజ్లో మీకు ఏదైనా కాన్సెప్ట్ మిస్ అయింది అని అనిపిస్తే కనుక నాకు వెంటనే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. అండ్ నేను ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలి అంటే ట్రై చేస్తాను నేను అలాగా. ఏంటి అంటే నేను సిస్టంలో కూడా చెప్పొచ్చు, బట్ ఏంటి అంటే ఇట్స్ నాట్ కంఫర్టబుల్ టు మీ అండ్ ఎవరు అంత కంఫర్టబుల్గా అనిపించలేదన్నమాట. ప్రతిదీ సిస్టంలో నేను టైప్ చేసి అదే కదా, మీరు ఫోన్లో అయినా అదే, బట్ నోట్స్ అనేది ఏంటి అంటే మనకి ఫీలింగ్ కంఫర్ట్నెస్ ఇస్తుంది అనమాట, మనం చదువుకోవడానికి లైక్ లైవ్ క్లాసెస్ లాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకా ఏంటి అంటే ఇప్పుడు ఈ నోట్స్ అనేది సెండ్ చేయమని అడుగుతున్నారు. సో నేను ఈ మెటీరియల్స్ అన్నిటికీ ఒక్కొక్క మెటీరియల్ సబ్జెక్ట్ సి లాంగ్వేజ్ అయిపోయింది కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి ఇలా మెటీరియల్స్ నేను మీకు ప్రొవైడ్ చేయడానికి వేరే ఒక సైట్ అనేది ఓపెన్ చేస్తానన్నమాట. ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నెక్స్ట్ వీడియోస్ నుంచి ఆర్ ఫర్దర్ వీడియోస్ నుంచి నేను మీకు నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను.
అలా మీరు ఫాలో అవ్వండి. అప్పటిదాకా ఈ వీడియోస్ని ఇలా చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, కీప్ సపోర్టింగ్ మీ ఆల్వేస్.